ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడై ఒక 7 అసెంబ్లీల పరిధికి నాయకత్వం వహించే పార్లమెంటు సభ్యుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు అనేక మంది యువకుల యొక్క జీవితాలకు మేము భరోసాగా ఉంటామని ఓట్లేయించుకున్న ఈ ప్రబుద్ధులు అలాంటి యువకులను పెడదోవ పట్టించే డ్రగ్స్ లాంటి మహమ్మారులను వాడుతున్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఎంత నికృష్టంగా మారారో, ఎంత బరి తెగించారో ఈ చర్య ద్వారా అర్థమైపోతుంది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సంయుక్త ఈ ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు సంబంధించిన ఏ అంశాల మీద దృష్టి పెట్టలేదు. ఇంకా పైగా ఇదిగో ఈ విధమైనటువంటి కార్యక్రమాలతో అడ్డదిడ్డంగా దొరుకుతున్నారు. ఈయన ఎవరు? ఈ మహేష్ యాదవ్ అనే ఎంపీ ఎవరయ్యా అంటే మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, మైదుకూరుకు సంబంధించిన మైదుకూరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గారు. ఈయన టీటీడీ మాజీ చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఈ మహేష్ యాదవ్. ఆ టీటీడీ చైర్మన్గా పనిచేస్తున్న ప్రస్తుత TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారు స్వయంగా ఈ మధ్యనే ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ విజువల్స్లో దొరికాడు. దాన్ని కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు. ఏం పర్లేదు, మా నాడు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, అడ్డదిడ్డంగా దొరికినా మనమే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనకు పరిపాలించడం ముఖ్యం, నైతిక విలువలు అనేవి లేవు, పాత్ర పెట్టేశాం కదా అని ఆ చైర్మన్ కొనసాగిస్తున్నాడు. ఈయన కన్నా ముందు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన చైర్మన్ యొక్క కొడుకే ఈ మహేష్ యాదవ్. ఇప్పుడు ఈ ఎంపీని చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు యొక్క నిజాయితీకి, చంద్రబాబు నాయుడు యొక్క అనుభవానికి, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వానికి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీ అడ్డదిడ్డంగా దొరికాడు కదా, ఈ దొరికిన ఎంపీ మీద వెంటనే చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అతనికి ఏమాత్రం నైతిక హక్కు లేదు, పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు ఈ మహేష్ యాదవ్ అనే అతనికి లేదు. అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు. అతనిని వెంటనే ఎంపీ పదవిలో నుంచి దించివేయాలి. ఒకవేళ లేని ఎడలా ఇలాంటి ఎంపీలను మాదిరిగా తీసుకొని మన రాష్ట్ర పిల్లలు చెడిపోయే ప్రమాదం పొంచి ఉందని మనం చేస్తున్నాం. మనం డ్రగ్స్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, స్వయాన ఎంపీలే తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలే తీసుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, మాజీ టీటీడీ చైర్మన్ కొడుకే తీసుకుంటున్నాడు కదా, మనం తీసుకుంటుంటే ఏముందిలే అని యువత, మన బిడ్డలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విజయవాడ, అమరావతి, మంగళగిరి, గుంటూరు, విశాఖపట్నం ప్రతి కాలేజీలో, ప్రతి స్కూళ్ళల్లో, హాస్టళ్లలో, పేయింగ్ గెస్ట్ హాస్టల్లో విచ్చలవిడిగా రోడ్ల మీద బహిరంగంగా డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. వీటి మీద అనేక మార్లు మేము మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే వస్తున్నాం. ఈ వికృతమైన తీవ్రమైన చర్యలు ఆపమని కోరుతున్నాం. బిడ్డల యొక్క జీవితాలని నాశనం చేయొద్దని చెప్తున్నాం. మీరు ఈ పరీక్షని మీరు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఈ మహేష్ యాదవ్ మీద కనుక మీరు చర్య తీసుకోకపోగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీ ఫ్రెండు, మీ శిష్యుడు, మీ పార్టీలో అనేక పదవులు చేసి
మీచే కాంగ్రెస్ పార్టీలోకి పంపబడి మీచే ముఖ్యమంత్రి పదవిని అలంకరించి మీకోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజున ఈ చర్యను కూడా మీకు అనుకూలంగానే తీసుకుంటాడేమని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మీకు హాట్లైన్ ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారు హాట్లైన్లో, మీరు రాహుల్ గాంధీ గారితో హాట్లైన్లో మాట్లాడతారు, మీరు ముగ్గురు ఒకటే. విచిత్రం ఏమిటంటే బీజేపీ సోదరులు ఆలోచించాలా, జనసేన వాళ్ళు కూడా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీలు ఇద్దరితోనూ స్నేహం నడుపుతున్నాడు. మీతోనేమో పొత్తు పెట్టుకున్నాడు, ఎలక్షన్లో గెలిచాడు. తెలంగాణలో తన శిష్యుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. ఇక్కడే ఉండి తెలంగాణను కూడా ఇండైరెక్ట్గా పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడే. సిగ్గు తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ, సిగ్గుతో తలంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. 135 సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నికార్సుగా కాంగ్రెస్లోని పుట్టి కాంగ్రెస్లోని ఎదిగిన ఒక్క నాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా మీలో? అంత దమ్మున్న నాయకుడు ఒక్కడు కూడా లేడా? చంద్రబాబు నాయుడు శిష్యుడే కావాల్సి వచ్చాడా? నిరూపించండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి, ఢిల్లీ పెద్దలు ఆలోచించాలి, రాహుల్ గాంధీ ఆలోచించాలి. మీ ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రితో ఏమేమి చేస్తున్నాడో ఆలోచించమని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ముఖ్యమంత్రి అడిగితే చంద్రబాబు నాయుడికి మీ ముఖ్యమంత్రి ఫోన్ చేశాడట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నేను ఆపేయమని స్వయాన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన గళముతో స్వయంగా ప్రకటించాడు. నేనే అడిగాను, చంద్రబాబు నాయుడు ఆ మాట విన్నాడు, దెబ్బతో తెలంగాణ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడని చెప్పాడు. మేమేం కొత్త సొంత కవిత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకెవడి మీద మీ మీద కోపాలు లేవు, తాపాలు లేవు. మా సిద్ధాంతాల పరంగా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం మేము నిలబడతాం, మాట్లాడతాం. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? నెట్ట నిలువున వ్యక్తి ప్రయోజనాల కోసం, నీ స్నేహితుడి యొక్క వ్యక్తి ప్రయోజనం కోసం, నీ స్నేహితుడిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టుకోవటం కోసం, ఆంధ్ర రాష్ట్రం యొక్క రాయలసీమ ప్రాంతంలోని రైతాంగం యొక్క ప్రయోజనాలను పూర్తిగా పాత్ర పెట్టేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ అసలు వాదులు మీరు గళమెత్తండియా. ఏం చావ చచ్చిందా మీలో? సిగ్గు లేకుండా పోయారా మీరంతా? ఒక్కడు కూడా నాయకుడు లేడా? అరువు తెచ్చుకున్న నాయకుడిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఆ అరువు తెచ్చుకున్న నాయకుడు నా గురువు గారు చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు గురువు గారు ఏమో రామోజీరావు అయితే, వాళ్ళందరూ కలిసి ఇక్కడున్న ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రతిపక్ష పార్టీల్ని ఈ విధంగా చేస్తుంటే ఏం చేస్తున్నారండి? ఎక్కడ పోయిందండి ప్రజాస్వామ్యం? ఇంకో పక్కనేమో బీజేపీ కోalition గవర్నమెంట్, ఇక్కడ బీజేపీ మద్దతుతో బీజేపీ కోసం పనిచేస్తున్న బీజేపీతో ముగ్గురు కలిసి పెట్టిన ఈ ప్రభుత్వానికి మీ స్నేహితుడు మీ ముఖ్యమంత్రి సపోర్ట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నిరూపించండి. మీకు సంబంధం లేదని, హాట్లైన్లో మీరేం మాట్లాడుకోవట్లేదని, మీకు ఎలాంటి సంబంధం లేదని ఇకనైనా ఈ మహేష్ యాదవ్ విషయంలోనైనా నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడికి ఒక అవకాశం దొరికిందని చెప్పి అంటున్నాం. నిన్న ఎలాగా బరితెగించావు? TV5 బిఆర్ నాయుడు అడ్డదిడ్డంగా మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కౌగిలించుకొని నిలబడితే కూడా నీ చైర్మన్ ఏం చెప్పాడంటే దానిలో ఏముందని చెప్పి అన్నాడు. మాకు వారి కుటుంబానికి 30 సంవత్సరాల అనుబంధాలు ఉన్నాయి, దానిలో తప్పేముందని అడిగాడు మీ చైర్మన్. సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇప్పటికే అనేక అంశాల మీద మీరు పదే శ్రీవారిని అవమాన పాలు చేస్తూ ఆడుకుంటున్నారు. చైర్మన్ స్వయంగా దొరికితే కూడా, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ స్వయంగా ఒక మహిళతో విజువల్లో దొరికితే కూడా మీరు చర్య తీసుకోలేదంటే వెంకటేశ్వర స్వామి గారి మీద మీకున్న ప్రేమ, అభిమానం, భక్తి తేట తెల్లమైపోయింది. ఇప్పుడు మరో మాజీ చైర్మన్ కొడుకు దొరికాడు. ఎక్కడ దొరికాడు? తెలంగాణ ప్రభుత్వంలో, నీ శిష్యుడి యొక్క అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు మహేష్ యాదవ్ అనే మీ ఎంపీ దొరికాడు. చర్య తీసుకోమని కోరుతున్నాం. ఆ చైర్మన్ని దింపాలి,
ప్రస్తుత టీటీడీ చైర్మన్ను వెంటనే దింపాలి, మాజీ చైర్మన్ కొడుకును ఎంపీ పదవిలో నుంచి వెంటనే రాజీనామా చేయించాలి. మీకు ఎలాగా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా పారిస్తున్నారు. బెల్ట్ షాపులు వచ్చేసినాయి, వీధికొక షాప్ వచ్చేసింది. పర్మిట్ రూముల్ని అంటే రోడ్ల మీద బార్లను తెరుచుకోవచ్చు అని చెప్పి ఎక్కడైనా మందు తాగొచ్చు, ఎక్కడైనా తినొచ్చు, ఎక్కడైనా బాటిల్ పడవచ్చు అని మీరు విడిగా కల్తీ మద్యాన్ని ఏరులో పారిస్తున్నారు. తద్వారా కల్తీ మద్యమ మరణాలు పెరిగిపోయినాయి. దాని ద్వారా బస్ యాక్సిడెంట్లు అయింది. అయినా మీరు మారలేదు. ఓ పక్కన కల్తీ మద్యం, ఇంకో పక్కనేమో డ్రగ్స్, ఇంకో పక్కనేమో గంజాయి. ఏ స్కూళ్ళకు పోండి, ఏ కాలేజీలకు పోండి, ఎక్కడ పెట్టినా గంజాయి విస్తృతంగా దొరుకుతుంది. గంజాయి రవాణా జరుగుతుందని, గంజాయిని పండిస్తుందే మీ ఎంపీలని ఎమ్మెల్యేలని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేక మార్లు గళాలు ఇప్పినా ఒక్క రోజైనా మీరు చర్య తీసుకున్నారా? ఒక్క మాట అయినా మీరు మాట్లాడారా? లేదు కదా. ఏ ఒక్క రోజు కూడా సిగ్గు లేకుండా మీరు మీ పరివారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకని దీన్ని మేము తెలుగు దొంగల పార్టీగా పరిగణిస్తున్నాం. ఓ డ్రగ్స్ పార్టీగా ఇప్పటికే మహేష్ యాదవ్ యొక్క చర్య ద్వారా తెలిసిపోయింది. తెలుగు దొంగల పార్టీగా ఈ దొంగ రవాణాని, డ్రగ్స్ని, గంజాయిని రవాణా చేయటం ద్వారా మీరు దొంగల పార్టీగా నిరూపించుకున్నారు. అడ్డదిడ్డంగా మహిళలతో దొరికి మాకు సంబంధం లేదని చెప్పి దానిలో ఏముందని చెప్పే తెలుగు డ్రామాల పార్టీగా మిగిలిపోయారు మీరని చెప్పి అంటున్నాం. ఇన్ని సంవత్సరాలని రాజకీయ అనుభవం అంతా ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ తగలబెడుతున్నారండి? ఓ పక్కనేమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడని ఓ ప్రాంతం యొక్క మంచినీటిని, వ్యవసాయ ఆధారితమైన ప్రాంతాన్ని వ్యవసాయానికి నీరు అందకుండా చేసిన నిన్నగాక మొన్న జరిగిన చరిత్ర అయితే, ఈ రోజున ఈ మహేష్ యాదవ్ మీద మీరు చర్య తీసుకోకపోతే, మీరు గనక దీన్ని గనక ఇలాగనే వదిలేస్తే, ఇది తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసులకు కూడా ఇది ఒక విషమ పరీక్ష, ఇది ఒక పరీక్ష. మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పక్క పార్టీ ముఖ్యమంత్రి యొక్క రికమెండేషన్ మీ రాష్ట్రంలో పారలేదని మీరు చెప్పాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మీకు సంబంధం లేదని చెప్పాలి. సంబంధాలు ఉండొచ్చు, రాజకీయపరమైన సంబంధాలు ఉండొచ్చు. విభజన హామీలను ఇంకా చేసుకోవటంలో ఇరు పక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు. కృష్ణా జలాల పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు, లేదా మరి ఇతర అంశాల మీదైనా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు. కానీ మావాడు డ్రగ్స్లో దొరికాడు రేవంత్, కొద్దిగా చూడు, అతను ఏం చేయమాక అని చెప్పే నీచ నికృష్ట దిగజారుడు రాజకీయాలు ఆపమని చెప్పి అంటున్నాం. మా చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్ కొడుకు అయిన పాత చైర్మన్ కొడుకు కాబట్టి క్షమించే రేవంత్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో అడుగుతారని మాకు అనుమానం కలుగుతుంది. అనుమానాలు రేకెత్తించకుండా ఉండాలంటే, అనుమానాలు రాకుండా ఉండాలి అని అంటే తక్షణమే ఆ పుత్తా మహేష్ యాదవ్ని ఎంపీ పదవి నుంచి దించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీటీడీ చైర్మన్ అడ్డదిడ్డంగా మహిళలతో దొరికాడు, అతన్ని కూడా ఆ పదవికి ఉండటానికి అనర్హుడని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.